హాయ్ 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 మామ ఇప్పుడు మనం మొత్తం నానక్రమ్ కూడా మొత్తం కొడదాము. మస్తు ఉంటుంది, కిరాకుంటుంది బ్లాగు. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో, మనకు ముందు కనబడేది మనకు మామ అది వెస్టర్న్ స్ప్రింగ్స్. అది మనం లాస్ట్ బ్లాగ్ లాగా చూపించిన. ఇప్పుడు ఏంటంటే మనం ఇంకా చూద్దాము. మనము వెస్టర్న్ స్ప్రింగ్స్ వరకే పోయినాము, తర్వాత మనం కవర్ చేయలే. ఇప్పుడు పార్ట్ 2 అనుకోండి మనకు నానక్రమ్ కూడా. సో మొత్తం కవర్ చేద్దాము ఈ బ్లాగ్లో. సో మనము నార్సింగ్ రోడ్ దాకా వెళ్దాం, మొత్తం మళ్ళీ వద్దాం. ఇంకా చూసుకుంటే వెస్టర్న్ స్ప్రింగ్స్ మామ మొత్తం చూసుకుంటే 13 ఎకర్స్లా కడుతున్నారు. మొత్తం 36 ఫ్లోర్స్ అంట. ఇంకా చూసుకుంటే అది 7 టవర్స్ అంట బాబా. ఇంకా చూసుకుంటే 1500 యూనిట్స్ అంట. ఇంకా చూసుకుంటే దాంట్లో స్విమ్మింగ్ పూలు, ఈవీ ఛార్జింగ్ స్టేషను, జిమ్ము, ఇంకా టవర్ లాబీసు, ఇంకా చూసుకుంటే ప్లే ఏరియా, ఇంకా చూసుకుంటే బార్ అండ్ బార్బీక్యూ కూడా ఉందంట దాంట్లో. మనము ఆల్మోస్ట్ నార్సింగ్ మెయిన్ రోడ్ దాకా వచ్చేసినాం మామ. అటు ఇది షెడ్ ఉంది కదా, ఈ షెడ్ వెనుకనే మనకు ఓవరారు. ఇంకా చూసుకుంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇవి కూడా చూద్దాం, పెద్ద పెద్ద బిల్డింగ్లు. ఇది రైట్ సైడ్లో చూసుకుంటే R1 డైమండ్ అంట బాబా, బాగుంది పేరు కూడా. ఇంకా చూసుకుంటే ఈ R1 డైమండ్ ఉంది చూడు, వీళ్ళది ఓన్లీ హైదరాబాద్లోనే ఉందంట బ్రాంచ్. ఇంకా చూసుకుంటే మామ మొత్తం 7.36 నుంచి 8 ఎకర్స్లో కడుతురు ఇది R1 డైమండ్. ఇంకా చూసుకుంటే కన్స్ట్రక్షన్ సైట్లకైతే వచ్చేసిన బాబా, మొత్తం దుమ్ము దులుపుతున్నాడు. ఇంకా చూసుకుంటే బాబా ఈ R1 పక్కన ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్లు రాబోయే రోజులలో మన హైదరాబాద్ ఎట్లా అయిపోతాయంటే బాబా, ఖతారు, దుబాయ్, ఇంకా హాంకాంగ్ని మించిపోతుంది. చూస్తూ ఉండండి. అది రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అంట, ఇంకా కమర్షియల్కి అంట, ఆఫీస్ స్పేసు, ఇంకా షాపింగ్ మాల్, ఇంకా ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుందంట దాంట్లో. మన అదేమంటారు R1 డైమండ్లో. ఇంకా చూసుకుంటే మామ R1 డైమండ్ నాకు తెలిసి ఇది R1 డైమండ్ ఆల్మోస్ట్ 52 ఫ్లోర్స్ అంట మామ. బాబా ఈ ఏరియా మొత్తం హైరైజ్ బిల్డింగ్లే మామ. ఇంకా చూసుకుంటే మన ఇండియా ఇంత డెవలప్ అవుతుంటే ఎందుకు మామ జెలస్. కొంతమంది చూస్తుంటాను నెగిటివ్ కామెంట్ పెడతా ఉంటారు, అంటే నెగిటివిటీ వీడియోస్ కూడా చేస్తూ ఉంటారు మన హైదరాబాద్ మీద, ఈ హైరైజ్ బిల్డింగ్ల మీద. ఆ నెగిటివ్ పెట్టడంలోకి ఒక్కటే చెప్తున్నా, మీ రేంజ్కి మీరు కొనలేరు, మీ లైఫ్లో మీరు ఫెయిల్యూర్ ఉంటారు. మీ రేంజ్కి ఇది కాదు. ఇది ఎవరు కొంటారంటే లైఫ్లో వాడు కష్టపడి, ఇంతమందిలో కష్టపడి మంచిగా డాక్టరో ఇంజనీరో చదువుకొని, ఇంకా బిజినెస్ మ్యాన్ కూడా ఒకటి మంచిగా సంపాదించుకొని బాగా అదేమంటారు 10 కోట్లు 20 కోట్లు సంపాదించుకొని ఒక 5 కోట్లు 2 కోట్లు పెట్టి కొంటాడు ఇల్లు. సో వాళ్ళకి ఇది. అంతేగాని ఈ పకోడీగాళ్ళు కొంతమంది ఉంటారు మొత్తం నెగిటివిటీ చెప్తారు. నేను ఒకటే చెప్తున్నామమ్మా, హైదరాబాద్ మీద మన ఇండియా మీద నెగిటివ్ అట్లా చెప్పొద్దు. ఈ నెగిటివిటీ వీడియోలు ఎవరు చేస్తాడంటే వాళ్ళ లైఫ్లో వాడు కొనలేడు కాబట్టి వేరేవాడు కొంటుంటే వాడు ఓర్వలేక వాడు చేస్తుంటాడు లేదు. సో ఇంకా చూసుకుంటే మన ఇండియా ఎవ్వడు ఆపలేడు మన ఇండియాని. మన ఇండియా ఈజ్ సూపర్ పవర్ ఇన్ ఫ్యూచర్. ఇంకా చూసుకుంటే మామ ముందు చూసుకుంటే మనకు ASBL కూడా ఉంది. ASBL వాళ్ళు కూడా చాలా బాగుంటాయి, అవి కూడా చూద్దాము. ఇంకోటి ఈ లెఫ్ట్ సైడ్లో కూడా పెద్ద బిల్డింగ్ ఉంది మామ. ఈ పెద్ద బిల్డింగ్ పేరు ఏమో నాకు తెలియదు, కానీ సూపర్ ఉంది ఆ లెఫ్ట్ సైడ్ కూడా. ఎవరికన్నా ఈ బిల్డింగ్ పేరు తెలిస్తే కామెంట్ చేయండి బాబా. ఇంకోటి చూసుకుంటే ఈ బిల్డింగ్ నాకు తెలిసి ఒక 40 to 50 ఫ్లోర్స్ ఉంటుంది. ఇది చాలా పెద్దగా ఉంది. ఇది కూడా నాకు తెలిసి ఇది కూడా కోట్లే ఉంటుంది. కొంచెం ముందుకు వచ్చినాక లెఫ్ట్ సైడ్లోనే ఇట్లా మనకు ASBL కూడా ఉంది బాబా. ASBL కూడా తోపు, అది మంచి అదేమంటారు కన్స్ట్రక్షన్ అంట. సో ASBL కూడా చూసుకుంటే మనకు చాలా బ్రాంచెస్లో ఉన్నాయి ASBL. ఇంకా చూసుకుంటే ASBL నాకు తెలిసి ఇది నానక్రమ్ కూడా ఆల్మోస్ట్ ఇది 35 ఫ్లోర్స్ ఉంటుంది అనుకుంటా. సో మనకు ఎగ్జాక్ట్ తెలియదు. నాకు తెలిసి బాగానే ఉంది మామ, చాలా పెద్దగా ఉంది అపార్ట్మెంట్ కూడా. ఇంకా చూసుకుంటే ఇక్కడ మొత్తం హైరైజ్ బిల్డింగ్లే మామ. ఈ ఏరియాలో మొత్తము ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లే ఉన్నాయి. ఏరియాకి కూడా ఫస్ట్ టైం వస్తున్నా బాబా, నేను ఇప్పటివరకు అయితే రాలేదు ఈ ఏరియాకు. ఇంకా చూసుకుంటే ఈ ఏరియా నుంచి మనకు శాస్కరాన్ గారు కనబడుతుంది. అవి శాస్కరాన్ టవర్స్ ఉన్నాయి చూడు, ఆ బ్లూ కలర్ 4 అవి శాస్కరానే. సో అవైతే ఇక అది మైండ్ బ్లోయింగ్ అవి. సో శాస్కరాన్ అయితే ఆల్మోస్ట్ అదేమంటారు 10 crores నుంచి స్టార్ట్. అది నాకు తెలిసి అది 10,000 8,000 12,000 SFT ఉంటాయి అవి. నాకు శాస్కరాన్ కంటే పెద్దది కూడా ఏదో బ్రిడ్జ్ గేట్ అంట మామ. వాళ్ళు నాకు కామెంట్ చేసి ఉండే, ఆ బ్రిడ్జ్ గేట్ వాళ్ళది కూడా చాలా పెద్దదంట. అది ఎక్కడుందో మళ్ళీ మనకు తెలియదు. వీడియో బ్రిడ్జ్ గేట్ వాళ్ళు చూస్తే మామ ఒక్కటే కోరుకుంటున్నా, మీరు కొంచెం లొకేషన్ నాకు పంపించండి కామెంట్లో. సో ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను కూడా అది ట్రై చేస్తాను చూపెట్టడానికి, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. సో మీరు అంటున్నారు కదా పెద్దది అని, నాకైతే కామెంట్ వచ్చింది. హైటెక్ సిటీ నుంచి స్టార్ట్ చేస్తాం మామ. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్రమ్ కూడా, పుప్పల్గూడ, కోకాపేటు, నార్సింగు, తెల్లాపూర్. ఇక తెల్లాపూర్ కూడా తోపు మామ. తెల్లాపూరు, గోపన్పల్లి కూడా ఎంత డెవలప్ అయిందంటే, తెల్లాపూర్, గోపన్పల్లి అయితే పెద్ద హిస్టరీ మామ. మా డాడీ చెప్తుండే, ఎందుకంటే మా డాడీ పుట్టి పెరిగింది హైదరాబాదే. సో మా డాడీ చెప్తూ ఉంటాడు గోపన్పల్లిలో వాళ్ళ చుట్టాలు ఉండేటోళ్ళంట. అప్పట్లో అదొక పల్లెటూరు ఊరు
మనకు గోపన్పల్లినే తెల్లపూరు. ఇప్పుడు చూసుకుంటే అది మొత్తం ఫైనాన్షియల్ హబ్, ఒక పాష్ ఏరియా అయిపోయింది మనకు తెల్లపూరు, గోపన్పల్లి. డాడీ చెప్తా ఉంటాడు అప్పట్లో పుప్పల్గూడ, ఈ నానక్రమ్గూడ, ఇంకా కోకాపేటు, ఈ తెల్లాపూర్ ఇవన్నీ ఊర్లు కదా మామ. మేముండేది సికింద్రాబాద్లో మనము. సో మా డాడీ చెప్తా ఉండే అప్పట్లో ఈ ఏరియాకి రావాలంటే మొత్తం అడవి, ఎంత భయంగా ఉండదంట. ఎందుకంటే అప్పట్లో ఫెసిలిటీస్ కూడా ఏం లేవు కదా. ఇంకోటి అప్పట్లో ఎంత తక్కువకు, ఎంత 5,000కు 10,000కి ఇచ్చేటోళ్ళంట అప్పట్లో. దూరం అనుకుంటే ఇప్పుడు ఇవన్నీ కోట్లు అయిపోయినాయి మామ. ఇప్పుడైతే అస్సలు కొనలేము. సో మా డాడీని అదే అంట, అప్పట్లో జాగాలు తీసుకొని పెట్టుకుంటే మాకన్నా ఉపయోగపడేది కదా అంటూ ఉంటాను మా డాడీతోని. సో మా డాడీ ఏమో అరే ఏం చేయాలరా భయ్, అప్పుడు కూడా మాకు 5,000 10,000 కూడా కష్టమే అంటాడు మా డాడీ. సో ఇక మా డాడీ ఇక అదే ఇంకా చెప్పాలి కదా, ఇక పుట్టి పెరిగింది ఈడనే మనకి ఎన్ని ఉండాలా. ఇక మనము ఆల్మోస్ట్ నానక్రమ మెయిన్ రోడ్ దాకా వచ్చేసినాము. ఇక్కడ చూసుకుంటే మొత్తం అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ చూసినాడు. ఇంకా ఇక్కడ మంచిగా రెస్టారెంట్స్ అవి కూడా ఉన్నాయి. ఇక లాఫ్ట్ అంట మామ, మై స్పేస్ లాఫ్ట్ సూపర్ ఉంది ఇది కూడా. సో నాకు తెలిసి ఇది కూడా కోట్లే ఉంటుంది. సో ఈ ఏరియా కొంచెము మంచిగా అవన్నీ అవి ఏమంటారు రెస్టారెంట్స్ ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ బాగానే మంచిగా ఇక్కడ, అంటే ఈ ఏరియా కమ్యూనిటీ వాళ్ళకు. ఇంకా చూసుకుంటే మనకు ముందు చూసుకుంటే మనకు ప్రెస్టేజ్ కూడా ఉంది బాబా, ప్రెస్టేజ్ కూడా చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే మనం ఆ మెయిన్ రోడ్కి వెళ్తే మనం ఇంకా రైట్ సైడ్ వెళ్తే మనకు గచ్చిబౌలి, లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు కోకాపేటు ఇవన్నీ వస్తాయి. ఇంకా చూసుకుంటే రైట్ సైడ్లో ISLE అని ఉంది చూడ, సూపర్ లగ్జరీ అపార్ట్మెంట్ మామ ఇది కూడా. సో ఇంకా చూసుకుంటే అది ISLE ఆఫ్ స్కై ఆల్మోస్ట్ ఇది 1.5 ఎకర్స్లో ఉందంట. మొత్తము 10 to 20 ఫ్లోర్స్ ఉంటుందేమో, చూస్తే అర్థమవుతుంది. ఇంకా ముందు చూసుకుంటే మనకు ప్రిస్టేజ్ ఉంది బాబా, ప్రిస్టేజ్ కూడా చూసుకుంటూ వెళ్దాము. సో ప్రిస్టేజ్ చూసుకుంటే ఆ బ్లూ బిల్డింగే బాబా. ఇంకా ప్రిస్టేజ్ స్కైటెక్ ఉంది కదా, నాకు తెలిసి సాఫ్ట్వేర్ బిల్డింగ్ అనుకుంటా. సో ఇంకా చూసుకుంటే దాని పక్కనే నాకు తెలిసి వాళ్ళ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇంకా చూసుకుంటే ఇది మొత్తం ఇట్లా హైరైజ్ బిల్డింగ్లు బాబా ఇక్కడ కూడా. సో ఇంకా చూసుకుంటే ఇదంతా కూడా నానాకరం కూడా మనకు పక్కన, దీని పక్కన మనకు ORR ఉంటుంది. మనకు అదేమంటారు, మనకు కోకాపేటు, మన అదేమంటారు సైకిల్ ట్రాక్, సాస్కాన్ దీని వెనుకనే అది. సో ఇది కూడా మంచి మెయిన్ రోడ్ మీదనే. ఇంకో చూసుకుంటే ఈ ఏరియా నుంచి మనకు శంషాబాద్ ఎంతసేపు మనము ORRలో ఎక్కినామంటే ఒక 20 నిమిషాలు 10 నిమిషాలలో వెళ్ళిపోవచ్చు శంషాబాద్కి. సో మంచి, అంటే ఏమంటారు మంచి లొకేషన్ ఇది నానక్రమ్ కూడా. ఇంకా సాఫ్ట్వేర్లు అన్నీ దగ్గరనే, సాఫ్ట్వేర్ బిల్డింగ్లు. ఇంకా చూసుకుంటే ఇదంతా నాకు తెలిసి ఆ లెఫ్ట్ సైడ్ మొత్తం ప్రెస్టేజ్ వాళ్ళు మామ అపార్ట్మెంట్స్. సో చెప్పినా కదా ఇవంతా నాకు తెలిసి ఇది కూడా ఉంటాయి 20-30 ఫ్లోర్లు ఉంటుంది. ఇంకా ఇవి కూడా కోట్లే ఉంటాయి మామ ఆల్మోస్ట్. నాకు తెలిసి ఇది మై స్పేస్ అనుకుంటా ఈ బిల్డింగ్, ఈ రైట్ సైడ్ ఇది పెద్ద బిల్డింగ్. సో ఇంకా ఇది చూసుకుంటే మొత్తం ప్రెస్టేజ్ ఇది. సో మస్తు ఉంది, మస్తు పెద్ద కమ్యూనిటీ ఇది ప్రెస్టేజ్. ఇది చూసుకుంటే మై స్పేస్ అనుకుంటా ఇది, ఈ పెద్ద బిల్డింగ్ సూపర్ ఉంది. ఇది కూడా నాకు తెలిసి 40-50 ఫ్లోర్లు ఉంటుంది ఈజీగా. సో ఇదే మన నానక్రమ గూడ వ్లాగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. చలో బాయ్, లవ్ యూ ఆల్. సీ యూ నెక్స్ట్ టైం.